వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఖాళీ అవుతున్న వైసీపీ ఎన్నికల వేళ అధికార పార్టీకి వరుస షాక్లు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు 3,300 కిలోల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న ఎన్సీబీ. తెలంగాణ పశుసంవర్ధక శాఖలో మరో భారీ స్కామ్. రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి మృతి. జోగులాంబ గద్వాల జిల్లాలో నాసిరకపు రోడ్లు. ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపు తప్పి కారు బోల్తా ఒక మృతి. వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ. చేతులెత్తి మొక్కుతున్న బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు. తెలంగాణకు ప్రధాని మోడీ డేట్ ఫిక్స్. న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ దిగ్గజ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను మూడోసారి తండ్రినట్లుగా వెల్లడించాడు. తన జీవిత భాగస్వామి సారా రహీం 12 ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టుగా విలియమ్సన్ తెలిపాడు. తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారంటూ చిన్నారిని ఎత్తుకొని ఉన్న ఫోటోను పంచుకున్నాడు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఇటీవలే జిల్లాలోని వైసీపీ కీలక నేతలంతా టీడీపీలోకి చేరడంతో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారింది. ఇప్పటికే సీఎం జగన్ తీరు నచ్చక ముగ్గురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి మరికొందరు నాయకులు రాజీనామాకు సిద్ధమయ్యారు. రూరల్ కోడర్లో వైసీపీ ముఖ్య నేత కమలాకర్ రెడ్డి వైసీపీ రాజీనామా చేశారు. అదేవిధంగా నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ మరికొందరు రాజీనామాకు సిద్ధమవుతున్నారు. ఇక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా సైకిల్ ఎక్కనున్నారు. అయితే మార్చి 2న జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఉండడంతో ఆయన సమక్షంలో వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకొనున్నారని తెలుస్తుంది. గుజరాత్ లోని పోర్బందర్ సమీపంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు ఇండియన్ నేవీ బుధవారం తెలిపింది. నిఘా వర్గాల సమాచారం మేరకు సముద్రంలో 2 రోజుల పాటు ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా కనపడ్డ ఓ నౌకను మంగళవారం ఆపి తనిఖీ చేయగా 3,300 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డట్లుగా వెల్లడించింది. అందులో 3,089 కిలోల గంజాయి, 158 కిలోల మెథాఫెంటమైన్, 25 కిలోల మార్ఫిన్ ఉన్నట్లు పేర్కొంది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారుగా 2,000 కోట్ల రూపాయలు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ పశుసంవర్ధక శాఖలో మరో భారీ స్కామ్ వెలుగు చూపింది. గొర్రెల స్కామ్ తరహాలో ఆవుల పంపిణీ స్కామ్ తాజాగా అధికారులు గుర్తించారు. దాదాపు 3 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గొర్రెల స్కామ్ లో 2.10 కోట్ల రూపాయలు మోసం జరగగా ఇప్పటికే 4 నిందితులను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇక ఆవుల పంపిణీలోనూ భారీగా అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు. రైతులకు బదులు ఇతరుల ఖాతాల్లోకి నిధులు జమ అయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఏసీపీ డీజీకి పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. గొర్రెల పంపిణీలో స్కామ్ చేసిన ముఠానే ఆవుల పంపిణీలో నిధులు మళ్లించినట్లుగా అధికారులు గుర్తించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా ఉన్న సంతాన్ బుధవారం గుండెపోటుతో మరణించారు. సంతాన్ అలియాస్ టి సుతేంద్ర రాజా శ్రీలంక జాతీయుడిగా ఉన్నాడు. ఇతను మాజీ ప్రధాని హత్య కేసులో 20 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత 2022లో సుప్రీంకోర్టు విడుదల చేసిన 7గురిలో ఒకరిగా ఉన్నాడు. ఉదయం 7:50 సంతాన్ మృతి చెందినట్లుగా చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ డీన్ థరాని రాజన్ తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. జోగులాంబ గద్వాల జిల్లా మండల పరిధిలో ఉన్న ఆయా గ్రామాల్లో ప్రధాన రహదారులు అస్తవ్యస్తంగా తయారై ఈ మార్గంలో వెళ్తున్న వాహన చోదకులకు ప్రాణాలకు ముప్పు వాటిల్లా దుస్థితి ఏర్పడింది. ప్రజలను పరిపాలించే ప్రజాప్రతినిధులు ప్రజల ద్వారా ఓట్లు వేయించుకుని అధికారం అనే గద్దెనెక్కుతున్నారు. కానీ ప్రజలకు నాణ్యమైన అనుకూలమైన ప్రధాన రహదారులను ఏర్పాటు చేయలేకపోతున్నారు. గట్టు, మల్దక, దరూరు, కేటిదొడ్డి, ఐజా, గద్వాల మండలాల్లో కాక పలు మండలాల ప్రధాన మార్గాల్లో దుస్థితి ఇలా ఉంది. ఈ పరిస్థితిపై ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన గద్వాల జిల్లా అధ్యక్షులు మాచల ప్రకాష్ స్పందించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లాలో ఉన్న ఆయా మండలాల ప్రధాన రహదారులను నాణ్యమైన రోడ్లు వేసి బాగు చేయాలని కోరారు. లేని పక్షంలో రోడ్లపై ధర్నాలు నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించారు. జేబీ మిత్రులారా, నేను మీ మాచర్ల ప్రకాష్. గద్వాల నియోజకవర్గంలో ఏ రోడ్డు చూసినా ఘోరంగా ఉన్నది, ఏ రోడ్డు చూసినా గుంతలమయంగా ఉన్నది. సరైన నిర్మాణాలు లేవు, సరైన పర్యవేక్షణ లేదు, RNB అధికారుల పర్యవేక్షణ కూడా లేదు, ఇక్కడున్న నాయకులు పర్యవేక్షణ చేయడం లేదు. రోడ్లు ఈ గద్వాల నియోజకవర్గంలో నిత్యం ప్రమాదాలు జరిగి చాలామంది ప్రాణాలు పోతా ఉన్నాయి, కాళ్ళు ఇరిగిపోతూ ఉన్నాయి, చేతులు ఇరిగిపోతూ ఉన్నాయి, హాస్పిటల్ పాలై అనేకమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కానీ ఈ ప్రాంత అధికారులు కానీ ఈ ప్రాంత నాయకులు కానీ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండ గ్రామ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై బ్రీజా కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మేడ్చల్ నుంచి పటాన్చెరు వస్తుండగా డివైడర్ మధ్యలో నుంచి అదుపు తప్పి పటాన్చెరు నుంచి మేడ్చల్ వెళ్తున్న రోడ్డు వైపులో బ్రీజా కారు బోల్తా పడింది. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీనియర్ సెలబ్రిటీలు వరుసగా పెళ్లిలు చేసుకుంటూ వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ తాప్సీ వంతు వచ్చింది. తాప్సీ తన బాయ్ ఫ్రెండ్ మథియాస్ బోను పెళ్లాడబోతుంది. దశాబ్ద కాలంగా వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారు. సిక్కు, క్రిస్టియానిటీ 2 సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరగనున్నట్లుగా తెలుస్తుంది. రాజస్థాన్లోని ఉదయపూర్లో మార్చి నెలలో వివాహం జరగనున్నట్టుగా ఓ కథనంలో వెల్లడించింది. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దని, పరీక్షలు సాఫీగా జరిగేందుకు సహకరించాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ నేత బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దంటూ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు యాత్రను అడ్డుకుంటారని, బీజేపీ నేతలు సెక్యూరిటీ కోరితే ఇంటర్ విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో పరీక్షా కేంద్రాల వద్ద సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో బండి సంజయ్ యాత్రకు బందోబస్తు కల్పించాల్సి వస్తే పరీక్ష కేంద్రాల వద్ద సెక్యూరిటీ లేకుండా పోతుందన్నారు. ఇతరత్రా శాంతి భద్రత సమస్యలు ఎదురవుతాయని, అందుకే బండి యాత్రను అడ్డుకోవద్దని చెప్పారు. అదే సమయంలో రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని బీజేపీ నేతలకు హితవు పలికారు. ఈ మేరకు బుధవారం ఉదయం పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉద్దేశించి ఓ వీడియో ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ తెలంగాణ టూర్ ఫిక్స్ అయింది. మార్చి 4న రాష్ట్రానికి ప్రధాని మోడీ రానున్నారు. సంగారెడ్డి, ఆదిలాబాద్లో జరిగే కార్యక్రమాల్లో మోడీ పాల్గొనున్నారు. పలు ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఎన్నికల కోడ్కు ముందే ఈ పనులకు ప్రారంభోత్సవాలు చేయాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. ఇక మార్చి 4న జరగాల్సిన అమిత్ షా సభ రద్దు అయింది. ఇక మార్చి 2వ వారంలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రచారం జరుగుతున్న మోడీ టూర్ ఆసక్తికరంగా మారింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఖాళీ అవుతున్న వైసీపీ ఎన్నికల వేళ అధికార పార్టీకి వరుస షాక్లు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు 3,300 కిలోల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న ఎన్సీబీ. తెలంగాణ పశుసంవర్ధక శాఖలో మరో భారీ స్కామ్. రాజీవ్ గాంధీ హత్య కేసు దోష మృతి. జోగులాంబ గద్వాల జిల్లాలో నాసిరకపు రోడ్లు. ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపు తప్పి కారు బోల్తా ఒక మృతి. వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ. చేతులెత్తి మొక్కుతున్న బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు. తెలంగాణకు ప్రధాని మోడీ డేట్ ఫిక్స్. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.